క్రీస్తు ప్రభు ముందుగానే చెప్పిన విధంగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారు, ఆయనను వెంబడించుచూ ఉన్నవారు యేసు క్రీస్తు నామమును మనము భరించుచూ ఉన్నప్పుడు మనకేం కలుగుతాయి? హింసలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయని మనకు ముందుగానే ప్రభు చెప్పి ఉన్నారు. అనేక మంది భక్తులు కూడా చెప్పి ఉన్నారు. ఈ రోజున ఆలోచన చేయాల్సిన విషయం ఇదే. కాబట్టి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల సిలువ, శ్రమలు, బాధ, వేదనలు, నా ప్రియమైన వాళ్ళరా, నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము, ప్రతి క్షణము, సమయమందు అసమయమందు ఆ ప్రభు యొక్క సాక్షులుగా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎత్తుకొనుట అని కాదు, నీ సిలువ ముందు ఎత్తుకోవాలి. నీ శ్రమలు, నీ వేదనలు, నీ సాక్ష్యము, నీవు నీ యొక్క సిలువను నువ్వు ఎత్తుకోవాలి. తన సిలువను ఎత్తుకొనుట, హల్లెలూయా, ఉపేక్షించుకొనుట, మనల్ని మనం మర్చిపోవుట, మనల్ని మనము తగ్గించుకొనుట, మనల్ని మనము ఆ ప్రభువుకై సిలువకు అప్పగించుకొనుట, అనగా విధేయత చూపుట. నా ప్రియమైన వాళ్ళరా, ఇదే లేదు మనకు, ఇదే లేదు, ఓపిక లేదు, సహనము లేదు, అవమానాలు, నిందలు ఓర్చుకోలేము, పారిపోతాము. సనుగుడు, గొనుగుడు మన జీవితంలో ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, యేసు వైపు చూసినప్పుడు శ్రమలను ఓర్చుకుంటాము, హింసలను భరించుటకు ముందుకు సాగిపోతాము. క్రీస్తు నామమును భరించుట విషయములో వెనుకంజ వేయము. నా ప్రియమైన వాళ్ళారా, మన సిలువను మనం ఎత్తుకోవాలి. నీ సిలువను నువ్వు ఎత్తుకొని వెంబడించుచూ ఉన్నావా? He said unto them all, if any man will come after me, let them deny himself and take up his cross